ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యంను గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యంను గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమానభూత భవిష్యత్ కాలంలో ఉండవాని నుండి ఆయన సింహాసనం ఉన్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల నుండి అతి సమూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపత్యమైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగమును కలుగును గాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులనుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారిని చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమానభూత భవిష్యత్ కాలంలో ఉండవాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును పట్టుకల శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడును అని యోహానను నేను. దేవుని వాక్యం నిమిత్తమును యేసును వచ్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపంన పరవాసినైతిని. ప్రభువును ఆత్మవాసుడే ఉండగా బురుధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరిగి తిని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచిన వస్త్రము ధరించుకొని రొమ్మున ఒక బంగారు కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉండిని పోలినవై హిమమంతా దళముగా ఉండెను. ఆయన నేత్రమును అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలుములో పుట్టం వేయబడి మెరచిన అత్యంత సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి నక్షత్రాన్ని పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు ఆడి ఆయన కట్టుమొక్కటి బయలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదం యుద్ధ పడుతుంది. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకము, నేను మొదటి వాడను, కడపట్టి వాడను, జీవించేవాడను, మృతుడను అయితేని కానీ ఇదిగో యుగయుగమున సజీవునే ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నేను చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నేను చూచిన నక్షత్రము కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు.